ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఇదంతా గమ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు. సో ఈ గమ్ని నేను ఇప్పుడు తయారు చేశాను అనమాట. సో దీన్ని ఎలా తయారు చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఈ వీడియోలో. సో వీడియోని ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. దీన్ని ఈజీగా ఒక 5-10 నిమిషాల్లో ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను అనమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది దీని స్ట్రెంత్ ఎంత ఉంటుందో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. దీని స్ట్రెంత్ ఎలా ఉంటుంది, ఎంత గట్టిగా అతుక్కుంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, దీన్ని ఫస్ట్ ఎలా తయారు చేశానో చూద్దాం. చూడొచ్చు, ఈ పెట్రోల్ ఉంది కదా, ఈ పెట్రోల్ని అయితే ఇక్కడ చూడొచ్చు, ఈ ప్లేట్లు అయితే పోసేస్తాను అనమాట. ఈ ప్లేట్లో పోసేసి ఇక్కడ చూడొచ్చు, థర్మాకోల్ షీట్లు మన దగ్గర చాలా అంటే చాలా థర్మాకోల్ షీట్లు ఉన్నాయి. సో ఈ థర్మాకోల్ షీట్లు మొత్తం యూజ్ చేసి ఇప్పుడు మీకు గమ్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను అనమాట. పెట్రోల్ అనేది మొత్తం దీంట్లో పోసేస్తాను. ఈ కొంచెం పెట్రోల్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడొచ్చు ఎంత పెద్ద థర్మాకోల్ షీటు. మనం ఈ థర్మాకోల్ షీట్ని ఇందులో అయితే పెట్టేస్తాం అనమాట. సో చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి రియాక్షన్ ఎలా వస్తుందో. ఫ్రెండ్స్ చూడొచ్చు, థర్మాకోల్ మొత్తం పెట్రోల్ అయితే తినేస్తుంది అనమాట. మనకి ఎక్కడ ఏమి ఇంత కూడా మిగిలించకుండా పెట్రోల్ మొత్తం తినేస్తుంది. చూడొచ్చు, పెద్ద థర్మాకోల్ మనకి సగం అయితే అయిపోయింది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఇదంతా గమ్ అనమాట. సో ఇంత గమ్ మనం బయట మార్కెట్లో కొనాలంటే ఫ్రెండ్స్ 100 నుంచి 200 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది అనమాట. ఇలాంటి మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేశాను. ఇక్కడ చూడొచ్చు, మీరు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంట్లోనే. దీని స్ట్రెంగ్త్ కూడా మీకు ఈ వీడియోలో చెక్ చేసి చూపిస్తాను. ఇది ఎంత స్ట్రాంగ్గా అంటుకుంటుంది, అలాగే దేని మీద అంటుకుంటుంది అది కూడా మీకు చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు దీన్ని స్ట్రెంగ్త్ అయితే చెక్ చేద్దాం. ఈ గమ్ అయితే ఇప్పుడు ఇటుకరాయి మీద వేసేసి నేను అంటించి దీని స్ట్రెంగ్త్ ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, బిల్కుల్ ప్యూర్ గమ్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి. సో ఇప్పుడు దీన్ని ఇలా అంటించేస్తాను అనమాట. దీన్ని ఇలాగే జారిపోతుంది అనమాట. ఇలాగైతే దీన్ని ఒక 5-10 నిమిషాలు వదిలేస్తాను ఫ్రెండ్స్. మనకి గట్టిగా అనేది కరుచుకుంటుంది అనమాట. అప్పుడు ఈ 2 రాళ్ళు కరుచుకుంటే లేదు చూద్దాం. అలాగే నేను దీని మీద ఇంకొక లేయర్ కూడా అప్లై చేస్తాను. సో ఇలాగైతే ఫ్రెండ్స్ నేను అంటించేసాను అనమాట. ఒక 5-10 నిమిషాలు అయితే దీన్ని ఇట్లానే వదిలేస్తాను. చూద్దాం ఇది అంటుకుంటుందో అంటుకోదో. ఈ 3 రాళ్ళు గట్టిగా కానీ అంటుకుంటే ఫ్రెండ్స్ సూపర్ సక్సెస్ అయినట్టు అనమాట మన ఈ గమ్ ఎక్స్పెరిమెంట్.
సో దీన్ని ఇలాగైతే ఒక 10 నిమిషాలు వదిలేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 2 ఇటుకరాలు పెట్టేసాను అనమాట ఇక్కడ జాయింట్. అలాగే దీని స్ట్రెంత్ చెక్ చేయడానికి ఇక్కడ 3 రాళ్ళు అయితే పెట్టాను ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, టోటల్గా 4 రాళ్ళు అయితే పెట్టాను అనమాట. ఇది కూడా లేచిందంటే మనకి విడిపోకుండా సూపర్ గమ్ అని చెప్పొచ్చు అనమాట. దీన్ని మనం ఫెవికి కొడుతుంటాం కదా, దానికంటే ఇంకా స్ట్రాంగ్గా ఉన్నట్టు అనమాట. సో అలాగే ఇక్కడ నేను ఈ వుడ్ అంటుకుంటుందా లేదని చెప్పేసి 2 చెక్కలు కలిపేసి నేను దీనికి అంటించేసాను అనమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇవన్నీ కొంచెం సేపు ఒక 10-15 నిమిషాలు అయితే వదిలేస్తాను ఇలాగే. సో వదిలేసి మనం దీని స్ట్రెంత్ అయితే చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దీని స్ట్రెంత్ చెక్ చేసే టైం అయితే వచ్చేసింది అనమాట. ఈ నైట్ అంతా దీన్ని నేను అలాగే వదిలేసాను. సో ఎందుకంటే కొంచెం లేట్గా అది ఫెవికాల్ టైప్లో గట్టిగా అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి నైట్ అంతా అలాగే వదిలేసాను. ఇప్పుడైతే దీని స్ట్రెంత్ అయితే చూద్దాం ఫ్రెండ్స్, ఎంత గట్టిగా అంటుకుందో. సో ఇప్పుడు మీకు దీన్ని స్ట్రెంత్ ఎంత గట్టిగా ఉందో చూపిస్తాను అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, సగం ఇటుకలు ఉంటాయి కదా, ఈ సగం ఇటుకలను అయితే అంటించాను అనమాట. సో ఇది అయితే పిల్లలు అంటించారు ఫ్రెండ్స్. నేను 2 బ్రిక్స్ అయితే అంటించాను. అది టైట్ అయిందో లేదు చూడటానికి అయితే తీసాను అనమాట, అది పోయింది. సో దీని అయితే పైన పట్టుకొని పైకి అయితే లేపుతాను ఫ్రెండ్స్. చూడొచ్చు దీని టేస్ట్. సో చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి ఎంత గట్టిగా అంటుకుందో ఇది. సో ఓన్లీ గమ్మే అనమాట, నేను ఎలాంటిది ఏమి యూజ్ చేయలేదు. సో ఈ గమ్మే ఇప్పుడు మనం ఇక్కడ 3 ఇటుకలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 3 ఇటుకలు లెగుస్తాయా లేదా ఊడిపోతుందా అనేది ఇప్పుడు చూద్దాం అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు 3 ఇటుకలు కూడా ఈజీగా అయితే లేపేసింది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు 3 ఇటుకలను కూడా ఈ గమ్ ఎంత టైట్గా పట్టుకుందో. సో నాకు ఒక హ్యాండ్తో పట్టుకోలేకపోతున్నాను. 3 ఇటుకలను కూడా ఎంత టైట్గా బిగించిందంటే అంత టైట్గా బిగించింది అనమాట. ఇది సూపర్ గమ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఫైనల్ మనం 4 ఇటుకలు అయితే అంటించేసాం అనమాట. ఇక్కడ చూడొచ్చు 4 ఇటుకలు కూడా ఇది సర్వ్ అవుతుందా, ఇది స్ట్రెంత్ అంత గట్టిగా ఉంటుందా. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నేను ఎలాంటి గమ్ము మళ్ళీ యాడ్ చేయలేదు. సేమ్ మనం తయారు చేసిన గమ్మునే ఇక్కడైతే పెట్టాను అనమాట. ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు ఈ 4 ఇటుకలు ఉంటాయి కదా, దీన్ని లేపి చూస్తాను. ఓ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు 4 ఇటుకలను కూడా ఇది ఈజీగా అయితే ఇంత బరువును కూడా ఈజీగా అయితే గట్టిగా అంటుకుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు నేను ఒక నైట్ అంతా అయితే ఇలాగే వదిలేశాను. సో ఇక్కడ చూడొచ్చు 4 ఇటుకలను కూడా ఇది ఈజీగా అంటించేసింది అనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్, దీని స్ట్రెంత్ ఎంత గట్టిగా ఉంటుందో. చూడొచ్చు ఇక్కడ ఊపుతున్నా సరే ఈ 4 ఇటుకలు విడిపోవట్లేదు అనమాట. సో ఇది సూపర్ గమ్ అనే చెప్పొచ్చు. సో దీన్ని పక్కన పెట్టేసి అలాగే ఇది వుడ్కు అంటుకుంటుందా లేదా అని చెప్పేసి నేను ఈ 2 వుడ్లు అయితే అంటించాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు. సో వుడ్ అయితే మామూలుగా అంటుకోలేదు, గట్టిగా అంటుకొని పోయింది. వచ్చేసింది అనమాట. ఇంకా కొద్దిగా ఆరాలి ఫ్రెండ్స్, ఇది పచ్చిగా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇంకా కొంచెం పచ్చి ఉందన్నమాట, ఇంకా కొంచెం ఆరితే ఇది కూడా మనకి గట్టిగా అంటుకుంటుంది. అలాగే మన లాస్ట్ చిన్న పిల్లలు అయితే అంటించారనమాట. ఇక్కడ చూడవచ్చు మిగిలిపోయిన గమ్ముతోటి. ఇది చిన్నది ఫ్రెండ్స్, చూశారు కదా మనం తయారు చేసిన గమ్ము ఎంత స్ట్రాంగ్గా అంటుకుంటుందో. సో 4 ఇటుకలు కూడా ఈజీగా అయితే క్యారీ చేసింది అనమాట. సో మీరు కూడా ఈజీగా ఇంట్లో ఇలాంటి గమ్ము తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు చూపించాను కదా, సేమ్ ఈ 2 మనకి పెట్రోల్ అండ్ థర్మాకోల్ ఈ 2 ఉంటే చాలన్నమాట, ఎలాంటివి అవసరం లేదు. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు చాలా యూజ్ అయ్యే వీడియో అయితే నేను మీకు చూపించాను అనమాట. సో ఖచ్చితంగా ఒక లైక్ చేసేయాలండి. సో అలాగే ఎంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వదు, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అందరికీ సెలవు. మీ ఇద్దరు దాన్ని విడదీస్తారా? తీయండిరా, దమ్ముంటే దాన్ని విడదీయండిరా. గుంజండి గుంజండి. హూ ఇస్ ద విన్నర్? మెల్లిగా ఎనికి పడారు. అయిపోయిందా? అయిపోయా? వచ్చింది.